గడిచిన జనవరి 2023 నుండి డిసెంబర్ వరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన నేరాలు అత్యంత చాకచక్యంగా ఛేదించి కేసులు పురోగతి సాధించడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీధర్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ గతంలో కంటే 6,696 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, దిశ యాప్ ద్వారా 148 ఫిర్యాదుల్లో 16 ఎఫ్ఐఆర్ నమోదు కాగా వాటిలో 131 పరిష్కరించడం జరిగిందన్నారు. 86,480 దిశ యాప్ రిజిస్ట్రేషన్లు ప్రజల చేత చేయించడం జరిగిందన్నారు. వాట్సాప్ ఫిర్యాదులు, డైల్ 100, చాట్ బాట్, స్పందన, జేకేసీ నమోదు అయిన పిటిషన్లను పరిష్కరించడం జరిగిందన్నారు. నేర విశ్లేషణలో 22 హత్య కేసులు, 525 దొంగతనం కేసులు, మహిళలు, పిల్లలపై జరిగిన నేరాలు 718తో పాటు ఇతర కేసుల వివరాలను ఎస్పీ వివరించారు. ఎస్ఐగా ఎంపికైన ముగ్గురిని జిల్లా ఎస్పీ శ్రీధర్ సన్మానించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ కాద భాష, డిఎస్పీ వెంకటరమణ, టిఎస్ఆర్కే ప్రసాద్, అమికా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా ఫ్యామిలీలోకి వస్తున్నందుకు యూనిఫామ్ ఒకటి, మా మెయిన్ సెక్రటరీ లక్ష్మీ రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించినంత వరకు కొంత ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి కొంత పెరుగుదల కనిపించింది. మొదట్లో అబ్జర్వ్ చేస్తే ఒక 6 months అయ్యాక ట్రెండ్ చూసిన తర్వాత దానికి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి ఒక టీమ్స్ని సెపరేట్గా ఫామ్ చేయడం జరిగింది. ఈ టీమ్స్లో ఏం చేశామంటే ఏ రూట్లో ఏ టైంలో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయనే దాని మీద ఒక కమిటీ ఫామ్ చేసి దాన్ని చేసిన తర్వాత 3 కేసులు ఎక్కువగా ఐడెంటిఫై అయ్యాయి. ఒకటి మనకి జొన్నాడ దగ్గర ఉండేటటువంటి హైవే ప్రాంతం, ఏది మన గౌతమి జొన్నాడ బ్రిడ్జ్ నుంచి కిందకి రావులపాలెం వైపు వచ్చే దగ్గర ఒకటి. రెండోది మనకి ఇక్కడ బట్టవెల్లి నుంచి వచ్చేటటువంటి హైవే ప్రాంతం, ఐకోవరం దగ్గర వచ్చేటటువంటి ప్రాంతం. ఈ 3 దగ్గర నుంచి మేజర్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అక్కడ ఏమేమి కారణాలు ఉన్నాయనేది ఐడెంటిఫై చేసిన తర్వాత జొన్నాడ బ్రిడ్జ్ డౌన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ రిపేర్ వర్క్ జరుగుతుంది. దాని తర్వాత అక్కడ లైటింగ్ అది తక్కువ ఉండడం వల్ల మోర్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి.